ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మరొకసారి మరలా మీ పాద సన్నిధికి వచ్చాం. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని దీవించి ఆరాధన కార్యక్రమాలన్నింటిలోనూ సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి తిరిగి మరలా మీ ప్రియ కుమారులు, మీ బిడ్డలు రామాంజలి గారు, వారి కుటుంబం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ గృహ కొడుకుని బట్టి కూడా స్తోత్రాలు. మీ యందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, మరి కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానించుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం. మాతో మాట్లాడండి, మమ్మలను దీవించండి. మీ శ్రేష్టమైన వాక్కులను విని మరింతగా మీకు సమీపస్తులుగా బ్రతకగలిగే ధన్యతను దయచేయమని, మమ్మలను చుట్టూ ఉన్న నీ ప్రియమైన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. అందరి హృదయములను ఎరిగిన దేవుడవు కనుక అందరికీ అవసరమైన ప్రతి మాట మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి. క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దైవికంగా మనందరం దేవుడు మనకు అనుగ్రహింపచేసిన శ్రేష్టమైనటువంటి సంగతులు వింటూ తన కృపా మహిమకు కీర్తి తేవాలని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి శరీరాన్ని మనకు ధరింపు చేశాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి నిర్మాణం. మనకు తెలుసు, శరీరం గురించి ఆలోచిస్తే మనకి అందనివి, మన ఊహకు అందనివి కూడా ఎన్నో ఉన్నాయి. మనం వాటిని గుర్తించలేము. కనుక శరీర నిర్మాణమే కానీ, శరీరం చేసేటువంటి పనులే కానీ అవన్నీ ఒక ఎత్తు. మనకు ఆకలేస్తుంది, అన్నం తింటున్నాం, లేదా ఏదో ఒక ఆహార పదార్థాలు తింటున్నాం, అదొక విచిత్రం కదా. అంటే శరీరము రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. ఒక విచిత్రమైనటువంటి ఆకారం ఇంతవరకు మనకు తెలుసు. కానీ చాలా వరకు మనుషులుగా గమనించలేనిది, అర్థం కానిది ఏంటనంటే, దేవుడిచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి దేహం గొప్పదే కావచ్చు, కానీ ఈ దేహంలో అనేకమైనటువంటి విషయాలు, అనేకమైన సంగతులు గూడు కట్టుకొని ఉన్నాయి. బైబిల్లో దేవుడు అంటాడు, మనిషి యొక్క హృదయం అగోచరం అంటాడు. ఏంటంట? అగోచరం అంటే గోచరం కానిది. మన హృదయంలో ఉన్న తలంపులు ఎన్ని ఉంటాయి మనకి? రోజులో ఎన్ని తలంపులు మనకు వస్తాయంటారు? అందుకే మరి నేను రత్నరాజు గారు ఎవరు కనపట్లేదు. నాకు రత్నరాజు గారు ఎవరు కనపట్లేదు. చూడండి, కుర్చీలు ఎదరికేసుకోండి. మధ్యలో ఎవరున్నారో కూడా కనిపించట్లేదు. అటు కూర్చోండి, పక్క అలా కూర్చోండి. అనేకమైన తలంపులు ఉన్నాయని తెలుసు. ఒక రోజులో ఎన్ని తలంపులు మనకు వస్తాయి? ఎన్ని వస్తాయంటారు? ఇన్నని చెప్పడానికి అవకాశం ఉంటుందా? అంటే లెక్క పెట్టలేనన్ని తలంపులు మనకి పుడతాయి. కొన్ని డిలీట్ అవుతాయి, కొన్ని మాత్రం డిలీట్ కావు. ఒకవేళ డిలీట్ అయినా కూడా ఎప్పుడైనా ఆ సమయాలు, ఆ సందర్భాలు వచ్చినప్పటికీ మళ్ళీ ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది అనమాట. అవి మళ్ళీ డిలీట్ అయిపోయినటువంటి వావి కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనకున్న ఈ దేహం, ఈ శరీరానికి ఏమేమి అవసరం అంటారు? ఏమేం కావాల్సి వస్తాయి? చెప్పకపోతే పదవుద్ది, వాళ్ళు చూసుకోండి. ఆహారం, నీరు, వస్త్రాలు, అంతేనా? గాలి, నివాసం, అంతేనా? ఇంకేలేవా? కూడు గుడ్డ, ఇవన్నీ శరీరానికి ఇవన్నీ అవసరమే. రైట్. వస్త్రాలు కావాలి, అర్థమైంది. వస్త్రాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? వస్త్రాలు కావాలని తెలిసింది కదా.
ఎన్ని రకాలు ఉన్నాయి? వస్త్రం అనగానే ఒక రకమే మనం ధరిస్తామా అంటే అసలు దానికి లెక్క పెట్టలేనని ఉన్నాయి కదా. రైట్. ఆహారం కావాలి, ఓకే. ఆహారంలో ఎన్ని రకాలు ఉన్నాయి? లెక్క పెట్టలేనండి కదా. నీరే కావాలి మనకి, నీరే కావాలి. కానీ నీరే తాగుతున్నామా? దానికి విరుద్ధమైనవి, చేయకూడనివి అనేకమైనవి లోపలికి వెళ్తూ ఉన్నాయి. అంటే శరీర ధర్మాన్ని మించి, శరీరము కోరుకునే వాటిని మించి శరీరానికి మనం అలవాటు చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా గమనించారో చూడండి, ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి మీరు పడుకున్నారనుకోండి, కరెక్ట్‌గా 2 అయ్యేటప్పటికి మీకు ఆటోమేటిక్‌గా నిద్ర వస్తది. చూడండి మీరు 2 గంటలకు మీరు పడుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా 2 అయ్యేటప్పటికి ఏమనిపిస్తుందంటే ఇంకా అసలు మీకు ఆగదిక. ఏం చేయమంటుంది శరీరం? 2 అయింది నువ్వు పడుకో అంటది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి మీరు భోంచేస్తారనుకోండి, నేను 1 గంట దాకా తినను అంటారు కదా. అంటే ఎప్పుడు ఆకలేస్తుంది? అంటే శరీరాన్ని చాలా వరకు మనకు అవసరమైన విధంగా ఒక రకంగా దానికి అలవాటు చేస్తూ నేర్పుతున్నాం. శరీరాన్ని ధరించుకున్నాం, శరీరంలో ఉన్నాం గానీ శరీరానికి నేర్పుతున్నాం మనం. ఈ సమయానికి భోజనం చెయ్యి, ఈ సమయానికి పడుకో, ఈ సమయానికి బయటికెళ్ళు, ఈ సమయానికి టీ తాగు కదా. మనం నేర్పుతున్నాం దానికి. అది నేర్పుతూ ఉంటే దానికి అలవాటైపోయింది. అలవాటైన తర్వాత దానిలో ఉన్న ఆ ఇబ్బందిని తిరిగి మరలా బయటికి తీసుకురావడానికి, దాన్ని మాన్పించడానికి ఎంత కష్టం అవుతుంది చెప్పండి? ఎంత కష్టం అవుతుంది? అంటే శరీరాన్ని ధరించుకున్న మనం, దేవుడిచ్చిన ఈ దేహాన్ని ధరించుకున్న మనం, ఈ దేహంలో నివాసం ఉంటూ రాకూడన వాటిని, చేయకూడన వాటిని కూడా లోపలికి తెచ్చుకుని ఒక రకంగా మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం అన్నమాట. శరీరంలోనికి రాకుండావన్నీ తెచ్చుకుని మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం. ఎలా అంటే ఇప్పుడు సాల్ట్ విపరీతంగా తిన్నారనుకోండి, ఏమవుతుంది చెప్పండి శరీరానికి? బీపీ వస్తుందంటే అంత బాగా చెప్పారు. ఒక బీపీఏ వస్తుందా? నీకు అర్థమవుతుందా? ఒక బీపీఏ రాదు. దాన్ని విపరీతంగా తీసుకోవడం వల్ల ఆ పల్స్ రేట్ పెరగడమే కాకుండా అవయవాలన్నిటి మీద కూడా దాడి జరిగింది. అన్నిటి మీద. రోజు బిర్యానీ తింటున్నారనుకోండి, ఏమవుతుంది? గ్యాస్ వచ్చేద్దా? అంటే దానికి సంబంధించిన విధంగా ఒకే ఆహారాన్ని మితంగా కాకుండా, కంట్రోల్ లేకుండా, ఇష్టం వచ్చినట్లుగా దాన్ని తీసుకోవటం వల్ల శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. ఈ మధ్య ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అనగానే అందరూ చేసేది ఏంటంటే నీళ్లు తాగండి, నీళ్లు తాగండి, నీళ్లు తాగండి అంటారు. దానికి కూడా లిమిట్ ఉంది. అర్థమైందా? లిమిట్ ఉంది. 3 తప్పితే 4 లోపులోనే తీసుకోవాలి. కొంతమంది 10 లీటర్లు కూడా తాగేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడేమవుతుంది తెలుసా? మొత్తం మిషన్ స్ట్రక్ అయిపోతుందన్నమాట. తాగమన్నారని తాగితే మిషన్ మొత్తం స్ట్రక్ అయిపోద్ది. అప్పుడేమవుతుంది? పని చేసేది మొత్తానికి స్ట్రక్ అయిపోయి ఆగిపోద్ది. ఫిల్టరైజేషన్ ఆగిపోద్ది. అంటే ఏదైనా మితము దాటి అతిగా చేయటం వల్ల శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్లో దేవుడు ఇలా రాశాడు. అవి నాలుక గురించి చెప్పిన శరీరాన్ని దానికి అప్లై చేసుకుంటే భలే ఉంటది. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచన భాగం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. మనము అనేక విషయాలలో ఏమవుతున్నాము? తప్పిపోతున్నాము. మాట యందు తప్పకుండా ఉన్నాడు అనంటే
శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అంటున్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అంటే శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోవడం అనేది కష్టమా లేదంటే తేలిక? చెప్పండి, తేలిక కష్టమా? శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోవటం. అక్కడ మనం చదివితే గనక ఎంత విచిత్రంగా అనిపిస్తుందంటే, అక్కడ ఉన్న మాట, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నామంటే కళ్ళెం పెట్టి దాని శరీరం అంతా తిప్పేటప్పటికి ఆటోమేటిక్గా అదేమవుతుందో కళ్ళెంతో కంట్రోల్ అవుతుంది, ఆగుతుంది అక్కడితో. వాడలను కూడా చూడాలి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత, ఆ చొక్కాని ఎటైతే వెళ్తుందో దాని కంట్రోల్ అంతా, అంత పెద్దవాడైనా కూడా ఆ చిన్న చొక్కాని చేత వాడేమవుతుంది, నడుస్తుంది, దానివల్ల అది కంట్రోల్ అవుతుంది. ఇంకా అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అడిపడుచు ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని నిప్పు చిన్నదే గాని అడవిని తగలబెట్టే అంత గొప్పదా. మాట్లాడరే, నిప్పు చిన్నదే, ఒక ఇంటిని తగలబెట్టాలంటే ఎంత నిప్పు కావాలి? ఇల్లంత ఉండాలా? చిన్న అగ్గిపుల్ల చాలు కదా, సరిపోదా? ఎవడో వెళ్తూ వెళ్తూ చుట్ట కాల్చి, ఇలాంటి వేసవకాలమే, చుట్ట కాల్చి దాన్ని ఆర్పకుండా అలా పడేసిపోయాడు. అది అలాగలా రేజ్ అయ్యి చిన్న గడ్డవామకు అంటుకుని, గడ్డవామ నుంచి పక్కనటువంటి ఇళ్ళన్నీ అంటుకుని మొత్తం గుడిసెలన్నీ తగలబడిపోయాయి. చూడండి, చిన్న చుట్టది కానీ ఎన్ని తగలబెట్టింది చూసారా? అంటే మన అవయవంలో ఉన్నటువంటి ఒక అవయవం, మన శరీరంలో ఉన్న ఒక అవయవం ఏంటది? నాలుక అన్నాడు. నాలుక కూడా అంత పవర్ ఉంది అంటున్నాడు. నాలుక కూడా అంత పవర్ ఉంది. ఎంత అంటే అక్కడ రాయబడిన మాట చదవండి. నాలుక అగ్నియే. చూసారా? నాలుక అగ్నియే, అది అగ్ని. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అన్నాడు. నాలుక అంటే అది చిన్నదే కానీ బహుగా అదిరిపడుతుందండి. అదే ఎంత బాగా తగలబెడుతుందంటే సర్వ శరీరానికి కూడా మాలిన్యాన్ని కలగజేస్తుంది. అంటే దేవుడిచ్చిన శరీరం గొప్పదేనా కాదా? ముందు చెప్పండి, గొప్పదేనా? గొప్పదైనటువంటి ఈ శరీరములో అనేకమైనటువంటి అవయవాలను దేవుడు తయారు చేసి చక్కగా మంచి నిర్మాణం చేసి అన్ని ఏర్పాటు చేశాడు. కానీ వీటన్నిటికన్నా కూడా బయట కనిపించేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని బట్టి మాలిన్యాన్ని తెచ్చుకొని ఈ శరీరం మనల్ని ఏం చేస్తుందంటే ఒక దోషిగా దేవుని ఎదుట నిలబెడుతుంది. ఎవరు? అత్తగారు మాంగారు కాదు, కోడలు కూతుళ్ళు కాదు, అన్నదమ్ములు అక్క చెల్లెలు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు. ఎవరు నిన్ను దేవుని నిలబెడుతున్నారు దోషిగా? నీ శరీరమే, మన శరీరమే దోషిగా నిలబెడుతున్నారంట. ఏం చేశాను నేను అంటే ముందుగా మీకు చెప్పాను, ఒక హృదయములో అనేకమైనటువంటి తలంపులు వస్తే ఆ లెక్క పెట్టలేనటువంటి తలంపుల చేత ప్రతిరోజు మనం దేవుణ్ణి ఏడిపిస్తూ బతుకుతున్నాం. ప్రతిరోజు లెక్క పెట్టలేనని వస్తున్నాయి అందులోకి. ఈ వచ్చిన వాటిని బట్టి అయ్యో ఇది నేను చేశాను, అయ్యో ప్రభు ఇది మాట్లాడాను, అయ్యో ఇది ప్రభు ఎలాగన్నాను, తొందరపడ్డాను ప్రభు అనే ఆలోచన వచ్చింది అని అంటే ఆ శరీరం కంట్రోల్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిజంగా అద్భుతం అది. దానినే పశ్చాత్తాప గుణము అన్నాడు దేవుడు. అంటే అన్నిటినీ మనం కంట్రోల్ చేయగలము. దేన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇది మనల్ని ఏం చేస్తుందంటే పెద్దలు అంటారు, సాధారణంగా పెద్దలందరూ మాట్లాడతారు సాధారణంగా ఏమనంటే తన కోపమే తన శత్రువు అని. కానీ బైబిల్ అంటుంది నీ శరీరమే నీకు శత్రువు అని.
తన కోపమే తన శత్రువు రైటే, కానీ దానికన్నా ప్రమాదకరమైంది నీ శరీరం అంటుంది. ఇది లోక మాలిన్యమును తెచ్చుకుని భయంకరంగా దేవునికి చేయాల్సిన పనులు చేయకుండా పనులన్నీ చేస్తుంది. ఒక మనిషి చేసేటువంటి పని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. 7వ వచనంలో, 3వ అధ్యాయం యాకోబు పత్రిక 7వ వచనంలో, మృగపక్షి ఉండదు, మృగ చదవాలి జాగ్రత్తగా. మృగ, పక్షి, సర్ప, జలచరములు అన్నాడు. మృగ అంటే మృగాలు, పక్షి అంటే పక్షులు, సర్ప అంటే సర్పములు, జలచరములు అంటే నీటిలో ఉండేవి. వీటన్నిటి ప్రతి జాతి నరజాతి చేత. ఏ జాతి? నరజాతి. ఓకే, ఏ జాతి నరజాతి చేత సాధుకాజాలను అంటే ప్రతి జాతి. ఏ జాతి? జ్యోతిరాజు గారు మాట్లాడరే, ఏ జాతి అని చెప్తున్నాడు అక్కడ? మృగ జాతి, పక్షి జాతి, సర్ప జాతి, జలచరాలు అంటే. చూడండి, ఇప్పుడు మృగాలు అంటే అడవి సింహాలను కూడా కూర్చోబెడుతున్నాడు మనిషి, కూర్చోబెడుతున్నాడు. పాములను కూడా మెల్ల వేసుకుని ఆడిస్తున్నాడు. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, సీల్ చేపలు అంటారు, షార్కులు అంటారు. అవి వాటితో సహవాసం చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు. ఆ చేపలతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు. ఆ చేపలు కూడా వీళ్ళు ఏం చెప్తే అవే చేస్తున్నాయి. అంటే మనిషి ఏం చేస్తున్నాడు? వాటన్నిటినీ, ఈ జాతులన్నిటినీ నరజాతి ఏం చేస్తుందట? నరజాతి అంటే ఎవరు? మనమేనండి మిస్టర్ గారు. ఎంత ఆశ్చర్యం నిజంగా. అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడంట. నరజాతి చేస్తుంది. దేనినైనా సరే కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ, ఆ శక్తి, సామర్థ్యం కూడా తెచ్చుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే అంతరిక్షంలో కూడా వెళ్ళిపోతున్నారు. భూమి మీద నుండి అంతరిక్షంలో కూడా వెళ్ళిపోతున్నారు. కుక్కలను పంపించారు, కొన్నిసార్లు కోతులను పంపించారు. ఇప్పుడు మనుషులు కూడా కొంత లెక్క ప్రయాణం చేద్దామని ఇప్పుడు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇంకా అంటే ఒక రకంగా ఏమంటారంటే, నరుడు తలుసుకుంటేనంట తెల్లరాయొద్దా, పాలరాయొద్దా అంటే ఇంత అలా చెప్తారు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ మాట ఉద్దేశం ఏంటంటే, మనిషి ఏదైనా చెయ్యగలడు అని చెప్పడానికి ఆ మాటలు పదప్రయోగం చేశారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి జాతి, చదవండి అక్కడ, ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిర్గమైన దుష్టత్వమే. అబ్బబ్బబ్బా, అసలు అది అద్భుతం అండి. దేనినైనా కంట్రోల్ చేసే మనిని దేన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడంటండి? టంగ్ పగిలితే దాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. సాధు కాజాలను అన్నిటినీ కూడా. కానీ ఏ నరుడు కూడా నాలుకను మాత్రం కంట్రోల్ చేయట్లేదు. అదేంటి ప్రభా అలా ఉంటాం? ఎందుకు చేయట్లేదు ప్రభా? మేము, నీకేం తెలుసు ప్రభా అసలు మేము చేసే పనులు అంటే? అలాగా బాబా అని చెప్పి మళ్ళీ అక్కడ చెప్తాడు. చూడండి ఒకసారి. దేనితో? ఈ నాలుకతోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, ఈ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. తండ్రి దేవా స్తోత్రం అంటాం ఈ నోటితోనే. నువ్వు ఎప్పుడు చస్తావురా, నువ్వు ఎప్పుడు నాశనం అవుతావురా, నీ బతికేమవుతుందిరా, నువ్వు అలాగైపోను ఇలాగైపో. ఏ నోటితో? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సింహాన్ని కూర్చోబెడుతున్నాడు, పాముని కూర్చోబెడుతున్నాడు, జలచరాలను కూర్చోబెడుతున్నాడు, దేనినైనా సరే కంట్రోల్ చేస్తున్నాడు, సముద్ర తరంగాల్లో కూడా పిల్లి మొగ్గలేస్తున్నాడు. ఇంత కంట్రోల్ చేసే మనిషి టంగని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. దీనితోనే ఏమంటున్నామంటే మనం స్తోత్రం 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 స్తోత్రం. అసలు మీరు కూడా ఆలోచించండి. ఈ నోటితోనే స్తోత్రం అని, ఈ నోటితోనే దూషణ మాటలు పలకొచ్చా? మనం అలా చేయొచ్చా? మాట్లాడరే. ఎప్పుడన్నా మీరు దూషించారు ఎవరినైనా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి.
నాలుగు పడిపోతుంది. ఎప్పుడైనా దూషించారా లేదా? తెలియనప్పుడు దూషిస్తే అదొక లెక్క. తెలియనప్పుడు చేసింది వేరు, నిజంగా కూడా వేరు. ఎందుకంటే పౌలు గారు ఏమంటాడు, నేను తెలియక చేసి తిని గనుక నేను కనికరింపబడ్డాను ప్రభువా, నేను తెలియక చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయన అంటే దేవుడు ఏం చేశాడు? నిజంగానే క్షమించాడు. మరి తెలిసి చేస్తే అలా బిగిసిపోకండి మీరు. తెలిసి చేస్తే ఏం చేయాలి ఇప్పుడు? మరి నోరు మూసేయాలా? దేవుడు వద్దా? నిన్ను నోరు పడిపోవాలా వద్దా? నీ నోరు పడిపోను అంటారా? అంటారు కదా. మరి అలాగన్నప్పుడు దేవుడు నీ నోరే పడిపోయేలా చేస్తే నువ్వేమవుతావు? ఇతరులను పడిపోను 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 అంటావు కదా, మరి నీ నోరు పడిపోతే నువ్వేం చేస్తావు? తప్పా రైటా? అది మాట్లాడరే, తప్పా రైటా? ఇతరులను దూషించొచ్చా? ఈ నోటుతోనే, ఈ నాలుగుతోనే ఏమంటున్నాం మనం? దేవా నీకు స్తోత్రము. ఈ నోటుతోనే మరలా ఏమంటున్నామంట? దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపిస్తాము. ఒకసారి ఎవరినో గాని అన్నానండి నేను. ఒక ఆయన తిడుతున్నాడు అనమాట. ఒరే కర్రోడా, ఏం చేస్తున్నావురా నువ్వు కర్రోడా అన్నాడు. ఒక సేవకుడు అన్నాడు అనమాట ఇంకొకరిని, నువ్వు కర్రిలా ఉన్నవరా బర్రె గొంతేసుకుని అన్నాడు. ఆయనకి చెబుతూ ఇంకొక ఆయన అంటున్నాడు అనమాట, ఏమనంటే నువ్వు కర్రెలాగా ఉన్నావు అంటున్నావు, అతను మనిషి కాదా? బర్రె గొంతేసుకుని మాట్లాడుతున్నావు అంటున్నావు, ఆ గొంతిచ్చింది ఎవరు? దేవుడు కదా. అంటే దేవుడు చేసిన దాన్ని నువ్వు దూషిస్తావా అని ప్రశ్నించాడు. ఇప్పుడు మీరు చెప్పినది రైటా రాంగా? అనొచ్చా అలాగా? అప్పుడు నేను కూడా ఆలోచించాను, మనం పొరపాటును కూడా ఎవరిని తొందరపడి మాట్లాడకూడదు, దూషించకూడదు. వాళ్ళని మనము, దేవుడు వాళ్ళకి ఆ గొంతు ఇచ్చాడు. మరి నీకులాగా స్వీట్ గా వాయిస్ అందరికి ఉండదు కదా. ఉంటదా? నీకు అందంగా స్వీట్ గా ఉండొచ్చు వాయిస్, నువ్వు మాట్లాడుతుంటే డమ్ 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 అనొచ్చు. ఏం చెప్తాం? దేవుడు నీకు ఆ గొంతు ఇచ్చాడు, నాకు ఈ గొంతు ఇచ్చాడు. అంత మాత్రం చేత ఇతరులను దూషించవచ్చా? మాట్లాడరే అనకూడదు, మనం చేయకూడదు కదా. అందుకని దేవుడు పోలికగా పుట్టిన వారిని ఈ నోటితో నువ్వు శపించదవా అంటే, భూమి మీద ఉన్న బ్రతుకుతున్న మనుషులు ఎవరైనా కానీ, వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, వాళ్ళందరూ ఎవరంటే దేవుడు తన పోలికగా పుట్టించిన మనుషులే కదా. వాళ్ళు కూడా కాదంటారా? చెప్పండి. అందరూ వాళ్ళే కదా. కదా, ఎలక నీ పోలిక ఉంటుందా? చెప్పవే చెప్పవే. నీ ఇంట్లో ఉన్న కుక్క నీ పోలిక ఉంటుందా? కానీ మనుష్య జాతి ఈ రోజున ఏమైపోయిందంటే, కుక్కల్ని, ఎలకల్ని, జంతువుల్ని, వీటన్నిటిని ప్రేమించేంత ప్రేమ మనుషుల మధ్యలో ఉండలేదు, మనుషుల మధ్యలో చూపించట్లేదు. కారణం ఏంటంటే, నా తప్పు లేదు నీ తప్పు, నీ తప్పు లేదు నా తప్పు కాదు నీ తప్పు అని ఇతరుల మీద నేరారోపణ చేయడానికి ఇష్టపడుతున్నాను తప్ప, అసలు నేనేం చేశాను, నా తప్పేముందన్నది నేను ఆలోచించుకుంటా. అదే పెద్ద పొరపాటు. అందుకే చిరాకు వచ్చి చాలా మంది మనుషులను కూడా పెళ్లి చేసుకుంటలేదు, జంతువుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. నిజం. నేను మొన్న పేపర్లో వేశాడు, బార్బీ బొమ్మ అంట. బార్బీ బొమ్మకు ప్యాంటు చొక్కా వేశారు, అది బొమ్మ అన్నారా? ఆ బొమ్మ పక్కన ఇంకొక స్త్రీ బొమ్మ పెట్టారు, అది కూడా బార్బీ బొమ్మే. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయినట్టు, ఈ పెళ్ళైనటువంటి వాళ్ళకి పిల్లలు ఉన్నట్టు, 10 మంది పిల్లలు ఉన్నట్టుగా 10 బొమ్మలు పెట్టారు పక్కన. అర్థమవుతుందా మీకు? ఇటు భార్య అటు భర్త, 10 బార్బీ బొమ్మలు. అవన్నీ బొమ్మలే, ఆడుకుని బొమ్మల్లా ఉంటే చూసారా, అలాగే మనుషుల బొమ్మలు. అప్పుడు ఇంకొక ఆవిడ నిజమైనటువంటి మనిషి వచ్చింది. ఇప్పుడు అవన్నీ బొమ్మలు, బొమ్మ మనుషులు. ఇప్పుడు నిజమైనటువంటి మనిషి వచ్చింది, వచ్చేమంటుందో, నాకు ఈ బొమ్మే నచ్చింది, నేను ఈ బొమ్మనే పెళ్లి చేసుకుంటాను. ఏ బొమ్మనే? ఆ బార్బీ బొమ్మనే. ఎందుకో తెలుసా? ఈ బార్బీ బొమ్మలాగా ఉన్న ఈ భర్త బొమ్మ, అర్థమవుతుందా? పడుతుందా? బార్బీ బొమ్మలాగా ఉన్న ఈ బొమ్మ కోప్పడదు, తిట్టదు. అన్నం వండేవా అంటదా? మాట్లాడరే. టీ ఎక్కడ పెట్టావే అంటదా? బట్టలు ఉతికావా అంటదా? పోనీ చెయ్యెత్తి కొడతదా? అసలు ఆ బొమ్మ ఏమీ చేయదు. ఎందుకని? అది బొమ్మ కాబట్టి. అదే ఇది నిజమైన మనిషి అయితే ఏం చేస్తాడు? గంటకి తాగేసి వస్తాడు, ఎరక్కొట్టేస్తాడు, బాధేస్తాడు, ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. అసలు ఎన్ని బాధలు పెడతాడో తెలదు.
కదా! ఇవన్నీ భరించలేక ఈవిడేం చేసిందంటే, నాకు ఈ బొమ్మే బాగుందని 2 రోజుల క్రితమే పేపర్‌లో ఏసాడు ఇది. అంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలు చచ్చిపోయాయి. ద్వేష భావాలు పెరిగాయి. ఎందుకు ఇదంతా పెరిగిపోయింది అనంటే, ఇది నాది, అది నాదనుకునే తత్వం విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు అంటే, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే గూడు కట్టుకుంటాను. ఇదంతా నాది. చూసారా? శరీరం ఇప్పుడు ఏం కోరుకుంటుందంటే, అదే అదే నోటితో స్తోత్రం అంటుంది. అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన వారిని శపిస్తుంది. కారణం అంటే ఇదంతా నాది అనుకుంటుంది. ఎంతవరకు ఇది రైటు? దేవుడు అంటున్నాడు, అసలు ఇది నువ్వు ఇక్కడ ఉంటావా అని అడుగుతున్నాడు ఆయన కదా. అసలు ఇక్కడ ఉంటావా, నువ్వెన్ని రోజులు ఉంటావో చెప్పు అని దేవుడు అడిగితే నువ్వేం చెప్తావు చెప్పు. అసలు మనం చెప్పగలుగుతావా నువ్వెన్ని రోజులు ఉంటావు ఇక్కడ అంటే? అసలు ఎవరు ఉంటామని చెప్పగలుగుతాం అంటే ఎవరం కూడా ఉండవు. అందుకనే భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడిచ్చిన జీవితాన్ని చక్కగా కొనసాగించాలి. అది దేవుడు నేర్పించేది. దానికే మనం చదువుకుంటాం ఎప్పుడు కూడా. గలతీ పత్రిక 5:22 పౌలు గారి ద్వారా చెప్పినటువంటి ఆత్మ ఫలాలను చెప్పాడు దేవుడు. అది చదువుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒకసారి అది చదవండి. అయితే ఆత్మ ఫలమేమనగా, అంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని పోలికగా అందరూ ఒకేలాగా పుట్టారు గనక, ఒకేలాగా పెరుగుతున్నారు కాబట్టి, ఒకేలాగా ఉన్నారు గనక, ఇచ్చిన ఈ జీవితంలో నువ్వు ఆలోచించాల్సింది, నువ్వు చేయాల్సింది, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని స్తోత్రాలు చెల్లిస్తున్నావు అని అంటే, స్తోత్రాలు చెల్లించే నోటితోనే కాదు, నీ హృదయంలో కూడా ఇవి ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటవి అంటే ప్రేమ అన్నాడు. అది దైవంతో కూడింది, దేవునితో కూడింది. ఆ తర్వాత సంతోషము అంటే ప్రేమ, ప్రేమించగలిగేది. సంతోషం అంటే నీ సంతోషాన్ని పంచుకోవడమే కాదు, ఇతరుల సంతోషాన్ని కూడా సంపాదించుకోగలిగింది, ఇతరుల ఆనందాన్ని కూడా సంపాదించుకోగలిగింది. సాధారణంగా అందరికీ ఉండేటువంటి పెద్ద జబ్బు ఏంటంటే, మనకన్నా ఎవరన్నా బాగున్నారంటే మనం తట్టుకుంటామా? మాట్లాడరే, మనం తట్టుకుంటామా? పక్కోళ్ళు బాగా రంగులు వేసారనుకోండి, అంటే మనం ఏం చేస్తాం? మాట్లాడరే. అది కనీసం తెల్ల రంగు అయితే మనం నల్ల రంగు వేయొద్దా? వద్దా? అంటే సహజంగా ఒక మనిషికి వచ్చేటువంటి ఆలోచన, అది సహజంగా పుట్టేది, అది సహజంగా పుట్టేది, అది తప్పు కాదు. కానీ అది ద్వేషంగా, పగగా మారకూడదు. అది చాలా ప్రమాదకరమైంది. పక్కోళ్ళు ఒక అంతస్తు పెంచారనుకోండి, మనకేమనిపిస్తుంది? అది అలాగుందండి అంకుల్ గారు, కింద ఉండిపోయింది అనమాట. ఇప్పుడు నేను కూడా ఏం చేయాల, ఇంకో అంతస్తు లేపాలి. అసలు అది కరెక్ట్ కాదు అది. కానీ మనిషికి పుట్టేటువంటి నైజం అది, అది సహజంగా వచ్చేది. దానిని ప్రేరేపించబడి అది శాపంగానో, కోపంగానో, పగగానో మారకూడదు. కొంతమందికి ఆత్మన్యూన్యత భావం అంటారు. తెలుసా మీకు దాని అర్థం ఏంటో? తెలుసా? తెలియదు. చెప్పండి మరి. తెలిసే తెలీదా? అంటే ఎదుటోళ్ళకి ఏమన్నా బాగా ఉందనుకోండి, ఇప్పుడు నాకేమీ లేదనుకోండి, నాకేమీ లేదని రోజు బాధపడతా ఉంటారు. అంటే నేను ఇలాగ అయిపోతున్నాను, వాళ్ళు బాగున్నారని తనలో దాన్నే బాధపడిపోతూ రోజు రోజుకి పాడైపోతారు వాళ్ళు. అది కూడా చాలా ప్రమాదకరమైంది. అందుకనే ఇతరులను చూసి సంతోషించగలిగే మనసు, నీ కుటుంబంతో కలిసి ఆనందించగలిగే మనసు నీకుండాలి. అసలు నీ కుటుంబంతో కలిసి ఆనందించే మనసే నీకు లేకపోతే ఇతరులతో కలిసి ఆనందించే మనసు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కనుక ప్రేమ ఉండాలన్నాడు, సంతోషం ఉండాలన్నాడు, సమాధానం ఉండాలన్నాడు, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశ నిగ్రహం అంటే అది ఏంటంటే కంట్రోల్ చేసుకోవడం, మనకు ఉన్న దానితో తృప్తి పొందడం అన్నమాట. అసలు ఇతరులను చూసి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆశించకూడదు, ఆలోచించకూడదు. అసలు ఇతరులతో మనం కంపేర్ చేసుకోకూడదు. ముందు అది ఆలోచించాలి. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఎలా చేయాలి, వాళ్ళకన్నా బాగా చేయాలి, నువ్వు లేగలేకపోయినా సరే, నీ తోక లేకపోయినా సరే ఏదో చేసేయాలి, అది అసలు తప్పది. అది తప్పు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు మంచిగా చేయాలి.
దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే నువ్వు ఆనందించాలి. ఏం చెప్పబోతున్నాడు అంటే, శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం ఇంత కష్టమైతే ఆ శరీరంలో దైవ సంబంధమైన ఈ లక్షణాలని లోపలికి తెచ్చుకో అని చెబుతూ యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మరలా అక్కడికి రండి ఒకసారి. ఈ నాలుకతోనే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిత్తుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. ఒక్క నోటి నుండే అన్నాడు. అంటే లోపల ప్రభు ఉన్నాడు అనుకున్నావు, చేసే పనులన్నీ చేస్తున్నావు, అదే నోటితో దేవునికి స్తోత్రం అంటున్నావు, అదే నోటితో మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం ఇతరులను శపిస్తున్నాం. ఇప్పుడు అదే నోటితో ఆశీర్వచనం, అదే నోటితో శాపవచనం. ఆ తర్వాత, నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఏమంటున్నాడు దేవుడు? మీరు ఇలాగూ ఉండకూడదు. అసలు నాకు ఏ స్వార్థం లేదండి, నేను చాలా మంచిదానండి, ఎవరేమనుకున్నా సరే నేను మాత్రం అలా ఉన్నాను. నేను ఒక్కరైనా చెప్తారా? అమ్మా దండం పెడతానమ్మా, చెప్పండి అమ్మా, ఒక్కరైనా చెప్తారమ్మా? ఎంతమంది ఏమనుకున్నానండి అంకుల్ గారా, నాకు అసలు ఏమీ లేదండి, నాకు చాలా ప్రేమ అండి, చాలా మంచివాడిని, చాలా మంచిదానండి, ఒకరైనా చెప్తారా? చెప్పగలుగుతారా? ఏదైనా చిన్న డిస్టర్బెన్స్, చిన్న ఇబ్బంది వస్తే మీ మొఖాలు చూడాలి మరి. అందుకే నేను ఏడ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, నవ్వినప్పుడు కూడా వీడియోలు తీసుకోమంటాను. ఎందుకంటే నువ్వు ఏడ్చినప్పుడు ఎలా ఉన్నావో తెలుస్తుంది, నవ్వినప్పుడు ఎలా ఉన్నావో తెలుస్తుంది కదా. బాగా కోపం ఉన్నప్పుడు కూడా చూసుకో, నేనేనా అనిపిస్తుంది. బాగా కోపం ఉన్నప్పుడు అద్దం ముందుకు వెళ్ళి వీడియో తీసుకో, నేనే ఎలాగన్నానా. అప్పుడు అది దేవుని ముందు నిలబడినట్టుగా నిలబడితే, నేనే ఇలాగన్నానా, నేనే ఇలాగే చేశానా అని అనిపిస్తుంది. కనుక ఒక్క నోటి నుండి మీరు ఇలా చేస్తున్నామంటే మీలో ఇలాగూ ఉండకూడదు, మీలో ఇలాగూ ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి మనస్సు మీలోకి రావాలి. ఆ తర్వాత, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరును, ఉదాహరణ కూడా చెప్తున్నాడు అక్కడ, ఉపమానం కూడా చెప్తున్నాడు. ఒక్క జల నుండే తీయటి నీరు చేదు నీరు వస్తుందా అంటున్నాడు. చూడండి, ఒక్క జల నుండే అయితే తీయని నీరు రావాలి, లేదంటే చేదు నీరు రావాలి. రెండు వస్తాయా? కానీ ఈ రెండు మిక్స్ అయిపోయినాయి. ఎవరికి? ఈ రెండు మిక్స్ అయిపోయినాయి. అప్పుడే శాపవచనం, అప్పుడే దేవుని వచనం, రెండు మిక్స్ అయిపోయినాయి. దేవుడిచ్చిన జలలో అది లేదు చూడండి, అందులో అది లేదు. అక్కడ మళ్ళీ ఇంకో మాట కూడా రాయబడింది చూడండి. ఆ మాట కూడా, నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున దాన్ని మనం ఇలా అనుకుందాం. జాన్ చెట్టు యాపిల్కాయలు కాస్తుందా? చెప్పరే, ఇక్కడ జాన్ చెట్టు ఉంది అందుకు చెప్పాను, కాస్తుందా? యాపిల్ చెట్టు జాంకాయలు కాస్తుందా? జామ చెట్టుకి జాంకాయలే. చెప్పరా? అంటే ఏ ఫలము చెట్టు ఆ ఫలమే ఫలిస్తుంది. అంటే నీలో ఉన్న ఫలం ఏది? మరి నీలో ఉన్న ఫలం ఏది? అది ఏ ఫలము? నువ్వు ఏ ఫలము ఫలించడానికి నువ్వు ఇష్టపడతావు? ద్రాక్ష తీగ అంజూరపు చెట్లు కాస్తుందా అని. అటువలే ఉప్పు నీళ్ళలో తీయని నీళ్ళలో ఓరవు కదా అన్నాడు. అంటే వీటన్నిటిని విషయాలు ఎందుకు దేవుడు చెబుతున్నాడు? కారణం ఏంటి అని అంటే, నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి, నా శరీరంలో లేదంటే నా ఆత్మలో భాగానివి. నేను నిన్ను గొప్పగా పెంచడానికి, బ్రతకడానికి నేను ఇష్టపడ్డాను. నేను ఇష్టపడిన రీతిగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే భూమి మీద ఉన్న వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను. అధికారం ఇచ్చిన వాటన్నిటి మీద చక్కగా అధికారాన్ని పెత్తనం చెలాయిస్తున్నావు. అన్నిటి మీద కదా, మృగ పక్షి జల చరాలు అన్నిటి మీద నువ్వు పెత్తనం నేను ఇచ్చాను కాబట్టి నువ్వేం చేస్తున్నావు? చక్కగా చేయగలుగుతున్నావు. కానీ ఇదొక్కటి మాత్రం నీకే ఇచ్చాను. ఏది? నువ్వు చేసుకునే విషయాలలో నీకు స్వతంత్రతనిచ్చాను, నీకు స్వతంత్రత ఇచ్చాను. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే తిరుగుబాటు చేయడం ప్రారంభించావు, నీకు నచ్చినట్టుగా ప్రారంభించావు. శరీరానికి కావాల్సిన వాటిని అన్నిటినీ తెచ్చుకుంటున్నావు, దాన్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. నీ లోపల ఉన్నటువంటి ఆ నాలుకను కూడా కంట్రోల్ చేసుకోవట్లేదు. ఇది నేను స్వేచ్ఛనిచ్చాను కాబట్టి దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు అని. దేవుని బాధ అది, దేవుని యొక్క బాధ అది. చూడండి, చాలా చోట్ల
అసలు ప్రశాంతంగా ఉండే ఊరంటూ ఉండదు. ప్రశాంతంగా ఉండేటువంటి పల్లెలు కూడా ఉండవు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే ఉండవు. ఎప్పుడో నేను ఉన్నప్పుడు విన్నాను. ఏదో ఒక ఊరెళ్తే అసలు ఆ ఇంటికి తలుపులే ఉండవంట. ఆ ఊర్లో. ఏ ఇంటికి తలుపులు ఉండవంట. ఏదో ఊరు విన్నాను. ఏ ఇంటికి తలుపులు ఉండవంట. అంటే మా ఊర్లో అసలు దొంగతనాలు అనేవే జరగవు అని. ఎంత బాగున్నారు చూడండి ఆళ్ళు. మనం తలుపులేసుకుని ఇంట్లో ఉన్నా కూడా భయమే. కదా! కదా! కానీ అలాగా లేని పరిస్థితులు ఉన్నాయా ఈ రోజులంటే? లేవు. అంటే జంతువుల కన్నా, పక్షుల కన్నా, జలచరాల కన్నా, మృగముల కన్నా ప్రమాదకరమైన వాడిగా ఎవరు మారారిప్పుడు? సరే మనిషి మారిపోయాడు. ఎందుకు అనంటే సింహాన్ని చూసామనుకో, అమ్మో ఇది కరిచి తినేస్తదిరా బాబోయ్ అని భయమేస్తది. కాబట్టి దూరంగా ఉంటాం. చిరుతపులి వచ్చిందనుకో, బాబోయ్ ఇది తినేస్తదిరా బాబు అని దూరంగా ఉంటాం. పాము వచ్చిందనుకో, ఇది ఏం చేస్తది? బుస్మని చెప్పి కాటేస్తది బాబోయ్ అని దూరంగా ఉంటాం. మనిషి వచ్చాడు అనుకోండి, ఈడు బుస కొడతాడా, పాములాగా ఉంటాడా, మృగంలాగా ఉంటాడా, చేపలాగా ఉంటాడా, మనకి ఎలా తెలుస్తాడు? ఎప్పుడు పాము అయిపోతాడో తెలదు, ఎప్పుడు బుస కొడతాడో తెలియదు, ఎప్పుడు పావురం పిల్ల అయిపోతాడో తెలదు, ఎప్పుడు కాకిలాగా ఉంటాడో తెలియదు, అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో మనకే తెలియదు. కానీ ప్రకృతిలో ఉన్న వాటిని మాత్రం ఇది ఇలా ఉంటదని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. చూసారా? దేవుడిచ్చిన స్వతంత్రాన్ని పాడు చేసుకున్నాం మనం. మన జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనమే పాడు చేసుకున్నాం. అందుకనే మన జీవిత దినాలలో ఇవి జరుగుతున్న వాటిని బట్టి దేవుడు కోరుకున్న రీతిగా మనం బ్రతకాలని, దేవుడి మీద ఆధారపడాలని అని చెప్పాడన్నమాట. ఒకసారి 146 కీర్తనలోకి రండి. ఒకసారి 146 కీర్తన భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు చూడండి అన్నమాట. 3వ వచనంలో 3వ చరణం, 146 కీర్తన 3వ చరణం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకోండి. ఎందుకు ఎందుకు మనుషులను నమ్ముకోవద్దు అంటున్నాడు చూడండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకోకండి అంటాడు. ఎందుకు నమ్ముకోకూడదు అంటే, మారిపోయినప్పుడు అంటే మనిషే మారిపోయాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనిషి మారిపోయాడు. ఆ తర్వాత 6వ చరణంలో, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడును మాట తప్పని వాడు, ఎన్నడూ మాట తప్పడు. మరి మనం చెప్పారు కదా, అసలు ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు, ఎప్పుడు ఎలా మారిపోతామో మనకే తెలియదు. ఒకవేళ మనం నువ్వు ఇలాగ అన్నావు కదా నేను ఎప్పుడు అన్నాను? నాకేం తెలుసు? నేను అలాగనలేదు, నీకు ఎలా కనబడిందో ఏమో. మళ్ళీ ఎదురుదాడి చేస్తాను చూసారా? కుక్కను అడిగా మనకి ఏమంటది? బాబు బాబా అంటది. అంతకు మించి ఏమని అంటదా? ఏంటి అలా చూస్తుంటే బా అంటది. ఎక్కడికి వెళ్ళావు అంటే బావు అంటది. ఇంకా 2 మాట అంటది. మనం అయితే అసలు ఒక రకం కాదు. మనం వాళ్ళని గదమాయించేద్దాం, దబాయించేద్దాం, అసలు ఆ పైగా వాళ్ళ మీద తిరిగి మళ్ళీ వాళ్ళ మీదే నేరారోపణ చేస్తాం, మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే నింద మోపుతాం. ఎంత దారుణం! మనమే కొట్టేసి నేను ఎప్పుడు కొట్టానంటాను. ఎంత దారుణం అది కదా, దుర్మార్గం కదా అది, ఎంత దుర్మార్గం అది. ఆయన మాట తప్పని వాడు, ఆయన మాట తప్పడు, మనుషులు మాట తప్పుదురు అంటాడు. కనుక దేవుడు చేసేటువంటి వాటి మీద నమ్మకం కలిగి బతకమని ఒక రకంగా చెబుతున్నాడు. నువ్వు మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు, వాళ్ళని నమ్ముకుంటే నీకు రక్షణ రాదు అంటాడు. 8వ చరణం, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, ఆయన పోషించువాడు, సమాధానం ఇచ్చువాడు. అందుకని ప్రకృతి అంతా ఆయన మాట వింటుంది, దానికి లోబడుతుంది. ప్రకృతి అంతా వింటుంది, ఆయన ఏం చెప్తే అదే చేస్తుంది. అది దేవుడు ఏదైతే చెప్పాడో, ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి కంట్రోల్లో అలాగే ఉంది. కానీ మాట తప్పేది మనం, మాట వినకుండా ఉండేది కూడా మనమే, మనకు నచ్చినట్టుగా బ్రతికేది కూడా మనమే. ఎంత విచిత్రం కదా. మరి ఎప్పుడు మారుతాం అంటే మనం మారే పరిస్థితులు లేవు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాయన మీరు మారు కనుక మీకు మార్పు రావాలి, మీకు మార్పు రావాలంటే కొన్ని రావాలరా నాయన అన్నాడు. ఏం రావాలండి బాబు అంటే,
పలావ్ అంటే ఇష్టమేనా నీకు? బాగా ఇష్టమండి. అయితే బాగా తిను. ఇప్పుడు దానివల్ల ఏమొస్తది? నీకు బీపీ వస్తది, షుగర్ వస్తది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంట. ఏంటది? మాట్లాడరే. బ్యాడ్ కొలెస్ట్రాలా? బ్యాడ్ అంటే తెలుసు గానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏటి? అందరికి ఇంగ్లీషులో తెలుగుతుంది. తెలుగులోకి ఎవరు అర్థం కావట్లేదు. దాన్నేమంటారంటే, నీ లోపల చెడు కొవ్వు ఉంది. ఏంటి? కొవ్వు పట్టింది. చూసారా? కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ అంట. కొవ్వు అంటే ఎంత మాట అన్నాడు నన్ను. చూసారా? తెలుగులో చెప్తే కోపం వస్తుంది. నీకు అర్థమైందా? దేవుడు కూడా ఏమన్నాడు? నీ హృదయము క్రొవ్వినది అన్నాడు. అంటే నీ కొలెస్ట్రాల్ వచ్చింది. అర్థమైందా? నీ హృదయము క్రొవ్వినది అంటే నీకు కొలెస్ట్రాల్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ తిన్నావు కదా, బాగా తెచ్చుకున్నావు. చూడండి, వ్యభిచారం చేస్తారు ఇష్టానుసారంగా, భార్య భర్తల సంబంధం లేకుండా పిచ్చ పిచ్చగా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా రోగం పెట్టాడు. ఎయిడ్స్ వ్యాధి అన్నాడు దాన్ని. నీకు ఎయిడ్స్ రోగం వస్తుంది, నువ్వు ఇలా చేసావంటే నీకు అది వస్తుంది. ఉప్పు బాగా తిను, ఏమొస్తుంది? కిడ్నీలు పాడవుతాయి, బీపీ కూడా పెరుగుతుంది. అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి దేవుడు అనేకమైన వచ్చేలాగా ఏం చేశాడు. ఒక రకం ఇప్పుడు మనం ఆలోచించాలంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. మా ఓడండి కాఫీ టీలు తాగడండి, థమ్సప్పే తాగుతాడండి. పోయి బాగా అబ్బాయి థమ్సప్ తప్ప ఇంకేం తాగడండి. మరి థమ్సప్ రోజు తాగండి, ఆయుష్ని పెంచుకుంటారా చచ్చిపోతారా? అర్థమైందా? బాగా తాగండి, తొందరగా చచ్చిపోండి. అంటే మనం ఏదైతే చేస్తున్నామో దానివల్ల తిరిగి ఏమొస్తున్నాయి? మళ్ళా రోగాలు. మనమే మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. పాడైపోతున్న జీవితాన్ని తిరిగి మరలా బాగు చేయాలంటే మన వల్ల కావటం లేదు. అందుకే ప్రభు అంటాడు కదా, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడితో పని లేదు. రోగం వచ్చినోడికి డాక్టర్ కావాలి. నువ్వు చేసే పనులన్నిటిని బట్టి నువ్వు భయంకరమైన పాపివి, దుర్మార్గుడివి, హేయమైనటువంటి క్రియలు చేసేవాడివి, ఇతరులను ప్రేమించే గుణం లేదు నీకు, నీ నాలుగుతో వ్యతిరేకించేవాడివి, దీంతోనే స్తోత్రం అంటున్నావు, దీంతోనే అందరినీ తిడుతున్నావు. ఎంత దుర్మార్గుడివి నువ్వు, దుర్మార్గురాలివి. నీ స్థితి బాగోలేదు కనుక నువ్వు పాపివి. పాపివైనటువంటి నీ కొరకే నేను ఈ భూమి మీదకి వచ్చాను. నీ పాపం నుండి విముక్తి కావాలంటే ఇదిగో నా దగ్గరికి రా. నువ్వులో పశ్చాత్తాప గుణం కావాలి, నాకు అది రావాలి నీకు. దాని ద్వారా నువ్వు పశ్చాత్తాప పడితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తా. అందుకే చూడండి, కోపంలో ఆనందం ఉంటుందా? మాట్లాడరే. కోపంలో ఆనందం ఉంటుందా? ఇన్ని పాలు ఉన్నాయండి, ఇన్ని పాలు కాసావు, మంచి చక్కగా మంచి కమ్మటి వాసన వస్తుంది, అంత విషపు చుక్క పట్టుకొచ్చి అందులో వేసావు, అంత కమ్మటి పాలు ఏమైపోయాయి? బాగుంటాయా? బాగా కాశారండి, తాగండి అంటారా? మాట్లాడరే, చచ్చిపోతాం కదా, చచ్చిపోమ్మా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంత కోపంలో ఆనందం సంతోషం ఉండదు, పోగొట్టుకుంటాం. ఎంత ప్రేమ అంత ఆనందాన్ని ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎంత ప్రేమ అంత సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడి చూడు, ప్రేమ చూపించి చూడు. అది దేవుని దైవత్వంతో కూడినదై ఉన్నప్పుడు, కల్మషము లేనిదైనప్పుడు, హృదయ అంతరంగాల్లో హృదయపూర్వకంగా ఆనందాన్ని అనుభవిస్తాం. అది దేవుని ప్రేమ. అవసరానికి ప్రేమ చూపిస్తే అది అవసరానికి చూపించే ప్రేమ. కానీ కష్టంలోను, బాధలోను, ఇబ్బందుల్లో కూడా ప్రేమను కనుపరిచవు చూడు, అది దేవుని దైవత్వంతో కూడిన ప్రేమ. ప్రభు చెప్పేది అదే. ఆ ప్రేమ నువ్వు సంపాదించుకోవాలంటే ఇదిగో నా రక్తంలో నువ్వు కడగబడాలి, నువ్వు శుద్ధవ్వాలి. హృదయపూర్వకంగా దేవా నీకు స్తోత్రాలు అని నువ్వు చెప్పగలగాలంటే నా ప్రేమ రుచి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా స్తోత్రాలు చెప్పగలుగుతావు, అప్పుడు నిజంగా స్తుతులు చెల్లించగలుగుతాం. ఆలోచించండి, అసలు ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుంది. నేను మొన్న శుభలేఖడం కోసమని వెళ్ళాం, వడ్డూరు వెళ్ళాం. అక్కడ సోదరుడు పేరు చెప్పాడు, గుర్తురాట్లేదు. అతను లారీ ఉంటుంది కదా, చిన్నది మినీ వ్యాన్ ఉంటుంది కదా, మినీ వ్యాన్ మీద నడుపుతున్నాడు. మినీ వ్యాన్లో ఒక ఫ్యామిలీ, ఓ కొడుకు, ఓ తల్లి, తండ్రి అనుకుంటే వాళ్ళు ఓ ఫ్యామిలీ ఎక్కారు. వాళ్ళు ఈ కుర్రోడేమో దేవుని నమ్ముకున్నవాడు, మనకు తెలిసిన కుర్రోడు, పాపం వ్యాన్ నడుపుకుంటూ వెళ్తున్నాడు.
నలుపుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళు అతనేమో పక్కన కూర్చున్నాడు, వాళ్ళేమో వెనకాల పడుకున్నారు మరేమో అనుకుంటా. మరి ఎప్పుడు లేచిపోయాడు, ఎప్పుడు వీడు బాగా తాగేస్తున్నాడు ఇతను. నడిపివాడు బాగున్నాడు కుర్రోడు. వీడు ఏం చేశాడంటే సడన్గా ఎప్పుడు లేచి పడిపోయాయి, ఏంటి ఎంత స్లోగా నడుపుతున్నావు వ్యాను, తాగేశాడు కదా, అడిగి ఎలా ఉందో ఏంటో కూడా తెలియదు కదా అని చెప్పేసి తన చేతులు పట్టుకుని స్టీరింగ్ పట్టుకుని ఇలా తిప్పేయాడు. వ్యాన్ వెళ్తూ ఉండగా నువ్వు ఎలా నడుపుతావు ఏంటని చేయను, ఇంకా వెళ్ళని పోనే, లోపల ఉన్నవాడు ఎవడు అంటే వాడు ఉన్నాడు కదా లోపల. నీ ఇలా పడిపోయి దాని మీద ఇలా తిప్పేసి దాని పడిపోయి ఇలా తిప్పేసేటప్పటికి ఆడు ఎంత చెప్పినా కూడా వినకుండా లాగేసుకునేప్పటికి ఎదురుకుండా కరెక్ట్గా లారీ వచ్చింది. లారీని కొట్టలేదు, అంతే, కంట్రోల్ అవ్వట్లేదు. విచిత్రం ఏంటో తెలుసా, లారీ భయంకరంగా ఉంది. అది ఆ చిన్న లారీని గుద్దేసింది కదా మినీ వ్యాను, భయంకరంగా పచ్చడైపోయింది. వాళ్ళ ముగ్గురు స్పాట్లో చచ్చిపోయారు. ఈ కుర్రోడికి చిన్న చిన్న కొట్టుకున్నాయి, అంతే, బతికాడు. ఎంత విచిత్రం చూడండి అసలు. అది బంగారం డబ్బు అన్ని తర్వాత, అసలు వాళ్ళతో పాటు ఇతను కూడా ఏమైపోవాలి, స్పాట్లో చచ్చిపోవాలి. కానీ వాళ్ళు ముగ్గురు స్పాట్లో చచ్చిపోయారు, ఈ కుర్రోడు మాత్రం బతికాడు. రాజు నేను వెళ్ళేటప్పటికి అసలు వాడు చెప్తుంటేనే మాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. నేను చూసేటప్పటికి నువ్వు ఎలా బతికావు, దేవుడు తన కృపని చూపించాడు. నేను నన్ను జీవితాంతం నువ్వు కృతజ్ఞుడివి దేవునికి. నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం నువ్వు కృతజ్ఞుడు. ఇప్పుడు నువ్వు చెప్పు, మనం ఎంతకాలం ఉంటాం, ఏ విధంగా ఉంటాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం? కొంతకాలం ఉండే దానికి నువ్వు వెళ్ళిపోయే నాటికి నిజమైన కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం బతికెళ్ళిపోవాలి. నిజమైన స్తోత్రాలు చెప్పగలగాలి. ఉత్తినే స్తోత్రం స్తోత్రం అంటే కాదు, నిజంగా స్తోత్రాలు హృదయపూర్వకంగా చెప్పేటువంటి స్థితి. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ దేవుడు అలా పట్టుకోపోతే కుర్రోడు ఏమయ్యేవాడు, స్పాట్లో చచ్చిపోతాడు, పచ్చడి అయిపోవాలి. ఆ వీడియోలు చూపించారు. కానీ మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ఒక రకంగా దేవుణ్ణి స్తుతించే నోటుతో మనం అనేక సార్లు దూషించిన దేవుడు క్షమించి మరలా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా, మారాలని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరలా మనకు అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మీరు మారాలని. కానీ మనం మారాలి. మిమ్మల్ని కూడా చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటాను, అందరినీ గమనిస్తాను. ఉన్నట్టుండి ఒకేసారి పేడతట్లాగా అయిపోద్ది మాకు, ఎందుకు అయిపోయిందో తెలదాం. ఒకేసారి పక్క నవ్వేస్తూ ఉంటుంది ఆ మొఖం, ఎందుకు నవ్విందో తెలదాం, ఎందుకు మారిపోయిందో తెలదాం, ఎందుకు నవ్వుతుందో తెలదాం, ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఒకేసారి గోళ్ళు అని ఏడ్చేస్తూ ఉంటుంది అదే మొఖం, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎందుకు పక్క నవ్వేస్తుందో తెలియదు, ఎందుకు కోప్పడుతుందో తెలియదు. అసలు ఏంటి ఇదంతా? ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని మన లోపలే ఉన్నాయి. అందుకే చిన్నప్పుడు చెప్పినట్టు మేక తోకట్టుకుంటే మే అంటదంట. అది ఏం చెప్పినా మేమే అంటది. కానీ మనం ఏంటండి ఇన్ని రకాలుగా మారిపోతున్నాం? ఎందుకు మారిపోవాలి మనం? ఎందుకు మారిపోవాలి? నీకు ఆనందం వచ్చినప్పుడు టగటగడగడ వచ్చేస్తూ ఉంటావు, నీకు కోపం వచ్చినప్పుడు మాత్రం నీకు నాకు సంబంధం లేదు. ఏంటి అసలు ఇదంతా? దేవుని చేతుల్లో పడద్దు సుమా, అది ఎవరికి మంచిది కాదు. స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమ మనం కనుపరచాలి. ఈ నోటితో దూషణ మాటలు పలకొద్దు. దేవుడిచ్చిన శరీరాన్ని దేవునికి అప్పగించాలి. అది దేవుడు కోరుకుంటుంది. ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 చదివేది ముగించుకుందాం. చదువమ్మా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధము, అది ఎప్పుడు మర్చిపోవద్దు. పరిశుద్ధము అన్నాడు. పరిశుద్ధము, అపరిశుద్ధంగా ఉండడానికి వీల్లేదు. అందులో పరిశుద్ధము, దేవునికి అనుకూలమునైన, నీకు కాదు నాకు కాదు, నీకు నాకు కాదు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అన్నాడు. చూసారా? ఎందుకు? మనకు అనుకూలం ఉంటే మనకు అనుకూలమైనవన్నీ వచ్చేస్తాయి లోపలికి. అదే దేవునికి అనుకూలం అంటే దేవునికి ఏమిష్టమో అర్థమవుతుంది. దేవునికి ఏమిష్టమో అర్థమవుతుంది. దేవుడు ఏం చేస్తే సంతోషిస్తాడో తెలుస్తుంది. దేవునికి నేనేమంటే ఇష్టపడతాడు, నేనేం చేస్తే ఇష్టపడతాడో అర్థమవుతుంది. అదే నాకంటే మళ్ళీ మారిపోతాయి, అన్ని మారిపోతాయి. కనుక పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎంత అద్భుతమో! ఇట్టి సేవ, ఇదే నాకు కావలసింది, ఇది యుక్తమైనది, మంచిది 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 అంటాడు దేవుడు. మీకు అర్థమైందో మరి నాకు తెలియదు. మీకు ఎంతవరకు తెలిసిందో ఈ విషయాలు నాకు అర్థం కాదు. కానీ అర్థం చేసుకుని దేవుని కొరకు బతకాల్సిన వాళ్ళు మనం. హృదయపూర్వకంగా పరిశుద్ధముగా అన్నాడు. అపరిశుద్ధత ప్రమాదకరమైంది. కనుక పదే పదే దేవుడు ఈ మాటలు మనకు వినిపించినప్పుడు అసలు మన శరీరం దేనికి లోబడుతుంది, ఏ పని చేస్తుంది, ఎలా ఉంటుంది, అది పరిశుద్ధమేనా అని ఆలోచించాలి. లేదనుకో తర్వాత బాధపడేది నువ్వు నేను జీవితాంతం బాధపడాలి. తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16, 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మీరెరుగరా? మీకు తెల్దా అని అడుగుతున్నాడు. చూసారా? మీరు ఎరుగరా? మీకు తెల్దా? ఎవడైనను దేవుని ఆలయమును, దేవుని ఆలయం అంటే మన దేహం, మన శరీరం, ఆ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది గనుక మీరును, అంటే దేవుని ఆలయం ఎలా ఉందంటున్నాడు? పరిశుద్ధం. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండాలి. మీరు నా ఆలయం కాబట్టి మీ శరీరాన్ని నాకు సమర్పించండి. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది. కనుక ఏది ఇబ్బంది పెడుతుందో, ఏది మనల్ని బాధ పెడుతుందో, ఏది దేవునికి వ్యతిరేకంగా ఉందో అది ఎవరమైనా ఆలోచించాల్సిందే. అందరం ఆలోచించాలి. నిజముగా దేవా నీకు స్తోత్రం అనాలంటే, హృదయపూర్వకంగా చెప్పగలిగే స్థితి రావాలంటే మన లోపల పరిశుద్ధత ఉంటేనే అది వస్తుంది. అది రాదు, ఎంత మాత్రం రాదు. దేవుణ్ణి ఏడిపించే వారం అవుతాం, దేవుని మనసును గాయం చేసిన వాళ్ళు అవుతాం. అది మనకి ఎవ్వరికి దీవెన కాదు, ఎవ్వరికి. కనుక ప్రభా అడుగుతాం, ఒకసారి ప్రభుత్వం ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభా నా జీవిత దినాలలో నేను ఇప్పటి వరకు ఎలా బ్రతికాను, ఇలా ఉన్నాను, ఇలా చేశాను. మీరు నా పట్ల చూపిన ప్రేమ గొప్పది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే స్థితి గొప్పది. దేవా హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను స్తుతిస్తాను, మిమ్మల్ని ఆరాధిస్తాను. ప్రభా నేను బలహీనురాలను ప్రభా, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి ప్రభా. మీ ఎదుట విశ్వాసముతో స్థిరమైనటువంటి బుద్ధితో ప్రభా బ్రతుకుతూ నా శరీరమును సమర్పించుకుని పరిశుద్ధముగా సజీవ యాగముగా ప్రభా మిమ్మల్ని స్తుతించినట్లుగా, మిమ్మల్ని ఘనపరిచినట్లుగా అటువంటి స్థితి నాకు ఇవ్వండి ప్రభా. ప్రభా నన్ను మన్నించండి ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని కొన్ని నిమిషాలు ప్రార్థించేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. మా జీవిత దినాలను ప్రభా మీరు ఆదరించారు, మీ సహాయం అందించారు, మీ కనికరాన్ని చూపించారు. నా తండ్రి సర్వ ప్రపంచమును ప్రభా మానవాళి సాధు చేయగలిగే స్థితినిచ్చారు. కానీ నరజాతి మాత్రం శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడమే కష్టమని చెప్పారు. అది మీరు స్వేచ్ఛనిస్తే, స్వతంత్రాన్ని ఇస్తే దాన్ని పాడు చేసుకుంటున్నాం. కానీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మేము పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి మరలా అనుగ్రహం చేశారు. మీ ఎడల విశ్వాసం ఉంచి బ్రతకడానికి సహాయం చేశారు. దైవికమైనటువంటి అనుభవాలను దయచేశారు. మేలైనటువంటి సంగతుల్లోనికి మీరు నడిపించారు. ప్రభు మీకు స్తోత్రములు. ఈ రాత్రి మరి సోదరులు రామాంజలి గారు వారి కుటుంబాన్ని ఆనుకుని జరిగిన ఈ గృహ కూడిక ద్వారా మిమ్మల్ని ఏ విధంగా నిజంగా మిమ్మల్ని ఎలా మేము స్తుతించాలో, ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో మరొకసారి మీరు గుర్తు చేసినందుకు స్తోత్రములు. ప్రభా ఎంతమంది అయితే ఈ మాటలు మేము విన్నామో ప్రభా నీడల విశ్వాసం ఉంచి ప్రభా నిజమైన ప్రేమ సంతోషము కలిగి అనేకులకు దీవెనకరంగా మా బ్రతుకులుండులాగున మీ సహాయం అందించండి. ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. దైవికమైన చక్కటి ఆలోచనలు ఇవ్వండి. ఎల్లప్పుడూ మీ నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ బ్రతకడానికి మీ సహాయం అందించండి. నా దేవా ఈ జీవిత కాలంలో ఏది శాశ్వత కాదుమని, శాశ్వతమైనది ఒక పరలోక రాజ్యం అని, మీరు మాత్రమే శాశ్వతంగా ఉండేవారని తెలుసుకుని అశాశ్వతమైన ఈ లోకం మీద ఎక్కువ వ్యామోహం కలగకుండా, ఎక్కువ ప్రేమించకుండా మీ ఎదుట విశ్వాసం ఉంచి స్థిరంగా బ్రతికే ధన్యతను దయచేయమని కోరుతూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.